మీ ఇంట్లో పారేసే గంజి నీళ్ళు మొక్కలకు బంగారం లాంటివని తెలుసా? ఈ ఒక్క గంజి ఫెర్టిలైజర్‌తో మొక్కలు రెట్టింపు వేగంగా పెరుగుతాయి. డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే పవర్‌ఫుల్ ఫెర్టిలైజర్ తయారు చేయండి. ఎండిపోయిన మొక్క కూడా ఈ గంజి నీళ్ళతో పచ్చగా మారుతుంది. గార్డెన్‌లో మిరాకిల్ గ్రోత్ కావాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంట్లో ప్రతిరోజు ఉంచే గంజి నీళ్ళతో మొక్కలకు అద్భుతమైన ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలామంది అన్నం వండిన తర్వాత వచ్చే గంజి నీళ్ళని పారేస్తుంటారు. కానీ అదే గంజి నీళ్ళు మొక్కలకు న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ అగా పనిచేస్తుంది. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఇక గంజి ఫెర్టిలైజర్ ప్రయోజనాలు ఏంటివి, ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి, ఏ మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది, ఎప్పుడు వాడకూడదు అన్నీ పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే మనం ఎక్కువగా అన్నం ఇప్పుడైతే అందరూ రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కుక్కర్లో వేస్తుర్రు. కరెక్ట్ వాటర్ పెడుతుర్రు. గంజి ఎవరు ఉంచుతలేరు. అలాంటి వాళ్ళకు మాత్రం వేరే ఆప్షన్ ఉంది. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. గంజి ద్రావణం లేని వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడైతే గంజి ద్రావణంతో ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం వండిన తర్వాత మిగిలే గంజి నీళ్ళతో కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, కొద్దిగా ఖనిజాలు, సహజ పోషకాలు ఉంటాయి. ఇవి మట్టిలో ఉన్న సూక్ష్మజీవులను పెంచి మొక్కలకు బలాన్ని ఇస్తాయి. మరి ఈ గంజి నీళ్ళు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయి అంటే వేగంగా పెరుగుదల, కొత్త ఆకులు, కొత్త కొమ్మలు త్వరగా వస్తాయి, వేళ్ళు బలంగా మారుతాయి, రూట్స్ గ్రోత్ చాలా బాగా ఉంటుంది, మట్టి ఆరోగ్యం మెరుగవుతుంది, మట్టిలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, పచ్చదనం పెరుగుతుంది, ఆకులు గ్రీన్గా మారుతాయి అన్నమాట. పూలు కాయలు ఎక్కువగా వస్తాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చాలా మంచిదన్నమాట. ఇది మా ఇంట్లో ఈరోజు వచ్చిన గంజి నీళ్ళు అనమాట. దీంతో ఫెర్టిలైజర్ తయారు చేస్తా. దాంట్లో ఆవపిండి, ఇంకా పోతే అరటిపండు తొక్క, నేను చాయ్ పత్తా వేస్తున్నాను అనమాట. ఇది పసుపు వేస్తా. పసుపు వేసి మంచి ఫెర్టిలైజర్ తయారు చేస్తా. ఈ పసుపు లోపల 1 గ్లాస్ గంజి నీళ్ళు, ఇక ఆవపిండి 1 స్పూన్ వేస్తున్న ఆవపిండి వేసి, ఇంకొక చాయ్ పత్తా పొడి అన్నట్టు మర్చిపోయిన, బెల్లం గినంగా వేయాలి. బెల్లం వేస్తే మంచి ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. చాయ్ పత్తా అయినాక 1 స్పూన్ అనమాట. 1 స్పూన్ ఫస్టే కొలిచి పెట్టుకున్నా. నాకు ఇంట్లో అరటిపండు తొక్కలు మిగిలిపోయినాయి అంటే నేను ఎప్పుడైనా తీసి పెడతా, అది ఉంచితే. ఇంకా గంజి ద్రావణం 1 గ్లాసు, చాలా చిక్కగా ఉంది చూడండి. ఇది వేసి ఇంకా కొంచెం కలుపుతా. మీ ఇంట్లో ఆలుగడ్డ తొక్కలు బెల్లం వేస్తున్నా, ఆలుగడ్డ తొక్కలు గినంగా మిగిలిపోయినాయి అనుకో, అవి గినంగా వేసుకోవచ్చు. నేను తర్వాత వేస్తా. ఆలుగడ్డ తొక్కలు వచ్చినప్పుడు అది గినంగా వేస్తాను, ఎందుకంటే పొటాషియం బాగా వస్తుంది. అరటి తొక్కలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి బదులుగా ఆలుగడ్డ పీల్స్ గినంగా వేస్తాను అనమాట. వేస్తే మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది. మొక్కలకు మంచి వాల్యుబుల్ పోషకాలు వస్తాయి అన్నమాట. ఇంకపోతే ఇది నేను ఒక 2 days అట్లా ఉంచినాక ఇక చూడండి ఎట్లా అయిపోయింది. బాగా ఆలుగడ్డ తొక్కలు వేస్తా అని చెప్పిన కదా, వేసిన తర్వాత చూడండి చిక్కగా ఎట్లా అయిపోయింది. ఇది మొక్కలకు సరి అయిన విందు భోజనం అనమాట. సరి అయిన డ్రింక్ అనమాట. మంచి డ్రింక్. విందు భోజనం అంటేనేమో మనం ఇచ్చే ఎరువులు, ఇదేమో లిక్విడ్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి మంచి డ్రింక్ అనమాట, ఎనర్జీ డ్రింక్ అనమాట. మంచి తయారైపోయింది. ఇది చాలా మంచిది, మొక్కలకు చాలా హెల్తీగా ఉంచుతుంది అనమాట. మీరు గినంగా మీ ఇంట్లో ఇప్పటి నుంచి గంజి ద్రావణం మాత్రం చెత్తలో పోయకండి. ఈ రకంగా ఉపయోగించుకోండి. చిన్న కష్టం, పెద్ద కష్టం ఏం కాదు. ఇకపోతే గంజి నీళ్ళు మరింత అంటే ఇప్పుడు నేను వాటర్లో పోస్తా. ఎంత అంటే 1:10 రేషియోలో. ఇకపోతే ఆకులపై గినంగా స్ప్రే చేయొచ్చు.
డైల్యూట్ చేసి స్ప్రే బాటిల్లో పోసి ఆకులపై స్ప్రే చేస్తే ఇంకా మంచిదన్నమాట. మరి ఇది ఏ మొక్కలకు మంచిది అంటే కరివేపాకు, మందారం, టమాటా, మిరప, గులాబీ, తులసి, మనీ ప్లాంట్, లీఫీ వెజిటేబుల్స్కు చాలా మంచిది ఈ ఫెర్టిలైజర్. మీరు ఇప్పటి వరకు వాడకపోతే ఇక్కడి నుంచన్నా వాడండి. గంజి లేకపోతే మనము నూకల పిండి బియ్యం పిండి తోటి గినంగా ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. అది నేను తర్వాత ఒక మంచి వీడియో చేసి మీకోసమని చూపిస్తాను. ఇక వేడిగా ఉన్న గంజి మాత్రం అస్సలు ఉపయోగించకండి. ఉప్పు కలిపిన గంజి మాత్రం అస్సలు వాడొద్దు. రోజు అయితే అస్సలు వాడొద్దు. ఎక్కువగా పోస్తే మాత్రం ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇవి మాత్రం మైండ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే ఫెర్టిలైజర్ తయారు చేయండి. చూడండి చాలా త్వరగా వస్తుంది వాటర్ మెలన్. మొన్ననే పెట్టినాము, త్వరగా వచ్చింది అది. చూడండి, ఇది పాతది, అది కొత్తది వాటర్ మెలన్ ప్లాంట్. అసలు ఫాస్ట్గా పెరుగుతుంది. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల బెస్ట్ రిజల్ట్ సీక్రెట్ అనమాట. ఇది గంజిలో అరటి తొక్కలు, గుడ్డు తొక్కల పొడిగినంగా వేయచ్చు, మజ్జిగ గినంగా కలపచ్చు. కొద్దిగా కలిపితే సూపర్ ఫెర్టిలైజర్ అవుతుంది. ఆకులు పెద్దవిగా వస్తాయి, పూలు ఎక్కువగా వస్తాయి, గ్రోత్ వేగంగా ఉంటుందన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటి ఫెర్టిలైజర్ తయారు చేయండి. తయారు చేసి ఇస్తే మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ వస్తుంది. తప్పకుండా ఇట్లాంటి ఫెర్టిలైజర్ తయారు చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ పెట్టిన ఎలుకలు, పందికొక్కులు మన తోటలోకి వచ్చి మన మొక్కలను ఖరాబ్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయం కనుక నా ప్రీవియస్ వీడియోలో ఉంది. ఇకపోతే మీకు కావాలనుకుంటే తప్పకుండా చూడండి. అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీ తోటను అంటే మీ మొక్కలను ఎలాంటి ఎలుకలు గినంగా నాశనం చేయకుండా కాపాడుకోండి. ఇకపోతే ఫెర్టిలైజర్స్ గురించిన డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో ఫెర్టిలైజర్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు క్లిక్ చేసి చూడండి, మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి ఉంటుంది. అంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో దాంతో మీ మొక్కలను గ్రోతింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏది వేస్ట్ చేయకుండా, అంటే కిచెన్లో ఉన్న ఏ వేస్ట్ని వేస్ట్ చేసుకోకుండా మీ మొక్కలకు యూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. అలాంటి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. గార్డెనింగ్ని ఇష్టపడే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.